buddies, welcome to my channel Hema Hangama and welcome to Big Boss 8 series and episode number 97 లో ఏం జరిగింది అంటే ఇంకా లాస్ట్ ఓట్ అపీల్ కోసం లాస్ట్ ఒకే ఒక ఛాన్స్ ఇచ్చారనమాట. సో లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో గోల్డెన్ టికెట్స్ వచ్చిన నిఖిల్ కి, గౌతమ్ కి అండ్ మన రోహిణికి టాస్క్ ఇచ్చారు. సో ఒక శాండ్ కేక్ పెట్టారు, అందులో 8 డిజిట్ పెట్టారు. అది ఎవరు డిజిట్ చేస్తున్నప్పుడు డిజిట్ పడిపోద్దో వాళ్ళు అవుట్ ఆఫ్ ద రేస్ అవుతారనమాట. సో అలా చాలా ట్రై చేశారు, రోహిణిది పడిపోతుంది. ఆ తర్వాత రంగు ఎవరి టీ షర్ట్ మీద ఎక్కువ ఉంటుందో వాళ్ళు అవుట్ ఆఫ్ ద రేస్ అవుతారు. లాస్ట్ కి ఓట్ అపీల్ జరుగుద్ది అనమాట. సో చాలా టఫ్ ఫైట్ అనుకోవాలి, చాలా గట్టి కొట్టుకున్నారు. గౌతమ్ గానీ నిఖిల్ గానీ చాలా చాలా గట్టి కొట్టుకున్నారు. ఫస్ట్ రౌండ్ లో గౌతమ్ గెలుస్తాడు, తర్వాత 2 రౌండ్స్ నిఖిల్ గెలుస్తాడు. ఈ మధ్యలో వీళ్ళిద్దరి మధ్యన డిస్కషన్, కూర్చో బే అని నిఖిల్ అనడము. నిఖిల్ అనడం తప్పే, సో తను ఏది తీసుకోడు అని తెలుసుకోవడం అనడం తప్పు. బట్ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఇద్దరు వదులుకున్నారు మాటలు. బట్ గౌతమ్ వెళ్ళి విష్ణు మొన్న ఇలా జరిగితే మీరు అందరూ నన్ను అడిగారు, నన్ను అడిగి పాయింట్ రేస్ చేశారు, ఇప్పుడు ఎందుకు మీరు పాయింట్ రేస్ చేయట్లేదు అని చెప్పేసి విష్ణు అంటే, విష్ణు చాలా క్లియర్ గా చెప్పింది, నేను అమ్మాయి విషయంలో వాడుకుంటున్నాం అంటే దానికి ఒక్కదానికే మాట్లాడాను, మిగతా అట్లకి నేను మాట్లాడలేదు. రోహిణి వాళ్ళు మాట్లాడారు అంటే రోహిణి అవును మేమే మాట్లాడాము, ఇందాక నిఖిల్ కూడా చెప్పాము అలా అనడం కరెక్ట్ కాదని చెప్పి నీకు చెప్పాము, నిఖిల్కి చెప్పాము. బట్ మిడిల్ ఆఫ్ ద గేమ్ లో మేము చెప్పలేదు ఎవరికి, అప్పుడైనా ఇప్పుడైనా. సో తర్వాత చెప్పామన్నారు. నాకు హౌస్ మేట్స్ డిస్కషన్ కరెక్ట్ అని అనిపించింది. సో నిఖిల్ గౌతమ్ ఇద్దరిది తప్పు ఉంది, ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, ఇద్దరిది తప్పు ఉంది. ఇద్దరు అసలు ఎలా అంటే అలాగా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారంటే అది చాలా చాలా డౌట్. సో అన్నమాట. ఆ తర్వాత మన ఇస్మార్ట్ జోడీ సీజన్ 3ని ప్రమోట్ చేయడానికి ఓంకార్ అన్నయ్య కేమ్ ఇన్ టు హౌస్. సో వచ్చిన తర్వాత వాళ్ళకి గేమ్స్ పెట్టడము, ఫ్లవర్స్ ఇవ్వడము, ఆ తర్వాత ఒక చిన్న గేమ్ పెట్టి బిగ్ బాస్ ఇస్మార్ట్ జోడీ అని చెప్పి అని అనడం, వాళ్ళ విషెస్ ఫుల్ అవుతాయని చెప్పడం జరిగింది. సో అందులో ప్రేరణ అండ్ నబిల్ గెలిచారు. నబిల్ ఆల్రెడీ జింజర్ శాండ్విచ్ తిన్నాడు. సో నా పెళ్లి వీడియో కావాలని చెప్పి చెప్పడం వల్ల పెళ్లి వీడియోని ప్లే చేస్తారు. ఆ తర్వాత ఓంకారు ఇస్మార్ట్ జోడీ 3కి నువ్వు రావాలి శ్రీపాదుతో అని చెప్పేసి అని అంటాడు. ఓకే అంటది. ఈ మధ్యలో మీన్ వైల్ ఎక్స్ట్రా కట్స్ లో ఏంటంటే బిగ్ బాస్ చాలా మంచి ఫన్ మన ఫస్ట్ ఫినాలే కంటెస్టెంట్ అయినటువంటి అవినాష్ తోటి చేస్తూ ఉంటాడు అనమాట. సరుకులు గ్రాసరీస్ పెట్టి బిల్లింగ్ అదంతా పెట్టడము, మీ ఖాతాలో పంపించేనా అని అనడము. సో ఇలాంటి అన్ని జరిగినాయి ఫన్ వీడియోస్ లో. అంతకు మించి ఎక్కువ ఎక్స్ట్రా ఫన్ అయితే నేను ఏం జరగలేదు, నాకు కూడా ఏమనిపించలేదు. ఓటపిల్ అయితే నిఖిల్ చేశాడు, బాగానే చెప్పుకున్నాడు తన గురించి, తను ఏం చేయాలనుకుంటున్నాడు ఏంటి అన్నది చెప్పుకున్నాడు. సో అలా నేను ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరేం చేయాలి, ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. all videos కోసం హేమా హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.